హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ వనిత. గృహప్రవేశం పార్ట్ 1 చూసారు కదా. ఇదైతే దాని కంటిన్యూషన్ అండి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది. వ్రతం కంప్లీట్ అయ్యేసరికి బంధువులందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రత కథలు వినడానికి అందరూ అయితే కూర్చుని ఉన్నారు. సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదండి, అందరికీ తెలుసు కదా. తినైతే మా హస్బెండ్ వాళ్ళ మావయ్య అబ్బాయి, నాకు తమ్ముడు అవుతాడు. వాళ్ళ అబ్బాయికి ఈయనంటే భయం అనమాట, అందుకని ఫేస్ డల్గా పెట్టి చూస్తుంటే ఆడిస్తున్నారు అన్ని. ఈ విధంగా బంధువులందరూ ఒక్కొక్కరు కూడా పూజ వ్రతం స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయ్యే లోపల మ్యాక్సిమం అందరూ అయితే వచ్చేసారండి. వ్రతంతో పాటుగా గణపతి హోమం కూడా చేయించుకుందాం అనుకున్నాం, కానీ ముహూర్తం ఉదయం 8:30 ఆ టైంకి రావడం వల్ల హోమం చేయించుకుంటే లేట్ అయిపోతుంది, బంధువుల్ని పలకరించడానికి ఉండదనేసి చేయించుకోలేదు. అందుకని ఆ మర్నాడు ఇంట్లో మణిదీపవర్ణన పారాయణ, లలితా విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేయించుకున్నాము. ఆ వీడియో కూడా పెడతాను చూడండి. ఇప్పుడైతే వెంకన్న బాబు దీపారాధన చేస్తున్నారు. అలివేలు మంగ పద్మావతి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని లక్షంగా పెట్టుకో, రెండిట్ల మీద కూర్చోండి. మనం తీయాలి కదా అని రెడీ పెట్టి కూర్చున్నాను. బాబు రవి గారు, మీ గురించి ఎంత నుంచి అలా నుంచుని ఉన్నాను ఇక్కడ. మీ గురించి కెమెరా పెట్టుకుని అలా నుంచుని ఉన్నా, ఎప్పుడు వస్తారా తీద్దామని. మాకు చుట్టాలు బంధువులు అలాగే మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ మందేనండి. ఇప్పుడైతే బాగా తెలిసిన వాళ్ళు, బాగా దగ్గర బంధువులు మాత్రమే పిలుచుకున్నాము. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. మ్యాక్సిమం పిలిచిన వారందరూ కూడా అటెండ్ అయ్యారండి. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ధనంతో నిట్ట మధ్యాహ్నం వరకు భిక్షాటం చేశారు. ఎప్పుడు ఎరగినంత ధనం వచ్చిందా ఆ వచ్చిన ధనంతో ఆవు పాలు, పందార, గోధుమ పూజా తిరమలన్నీ కూడా కొనుక తెచ్చుకున్నారు. బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. తల్లితోని తండ్రి, మీ తండ్రి భర్త తండ్రి వచ్చారు, నేను నది పుట్టి వెళ్తున్నాను కాబట్టి నువ్వు వ్రతం పూర్తి చేసుకురా అని ముందు తల్లి వెళ్ళిపోయింది. భగవంతుడు వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత పుట్టింటి వారితో కొత్త బట్టలు అయితే ఇప్పిస్తారండి. అది దాని తర్వాత మిగతా ఎవరైనా ఇంకా దగ్గర బంధువులందరూ బట్టలు అవి ఇస్తారు కదా, అవన్నీ కూడా ఇప్పిస్తారు. ఇప్పుడైతే అది జరుగుతుంది చూడండి. ఈ వీడియో గృహప్రవేశం గుర్తుగా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశానంటే ఆ క్రెడిట్ అంతా మా అన్నయ్య గారిదేనండి. ఆయన దగ్గరుండి ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా తీయకపోతే నేనైతే ఏం చేయలేను కదా. థ్యాంక్ యూ అన్నయ్య గారు ఈ వీడియో అంతా తీసినందుకు.
ఇప్పుడైతే మాకు బట్టలు పెట్టే కార్యక్రమం అయితే చూడండి. ఇప్పుడైతే మా అమ్మ మా అత్తయ్య గారు అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించారండి మమ్మల్ని. అలాగే మా అబ్బాయిని కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించి బాగా చదువుకోమని దీవిస్తుంటే నవ్వుతున్నాడు వాడు. ఇలా అక్షంతలు అందరూ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నారు ఒక్కొక్కరుగా.
పెట్టిన బట్టలు కట్టుకున్న తర్వాత మళ్ళీ పీటల మీద కూర్చోబెట్టి ఆడబొట్టు చేత మంగళహారతి అయితే ఇప్పిస్తారండి. అదే అక్కడితో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చిన తర్వాత మొత్తం పూజా విధానం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఈవిడ మా చిన్నానమ్మ, మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలు. పెద్దవాళ్ళు పిలిచిన వెంటనే వస్తే అది ఇంకా ఆనందకరమైన విషయం కదండి. తను కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషం అయితే వేసింది. చాలా రోజుల తర్వాత వచ్చింది మా ఇంటికి. సకల స్త్రీరస్తు సమస్తమంగళాయ భవంతు నిత్య స్త్రీరస్తు నిత్యమంగళాయ భవంతు. వారి ముగ్గురికి ఇవ్వండి. సుఖదేశరాను స్వామి మకమనామయాసం సకల సమస్తమంగళాయ నిత్యమంగళాయ భవంతు. వాడు రెడీగా పట్టు కూర్చున్నాడు. సత్యనారాయణ స్వామికి మా సైడ్ అయితే తెల్ల గోధుమ రవ్వతో ప్రసాదం చేస్తామండి. అదే ప్రసాదంగా ఇస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పంచిపెడతారు. ఇప్పుడైతే పంతులు గారు ముందుగా మాకు ఆ ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడితో పూజా కార్యక్రమం అంతా పూర్తయిపోయినట్లే. అదే అందుకోసం ఇంతవరకు ఎవరో పెట్టలేదు అలాగా, మీరు ఒకళ్ళే పెట్టారు అలాగా. మా అమ్మాయి ఈ వీడియో క్లిప్పింగ్స్లో మ్యాక్సిమం అందరినీ కవర్ చేశారండి. తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకని వచ్చిన వాళ్ళతో ఫొటోస్ కూడా పెద్దగా ఏం తీసుకోలేదు నేను. తిను మా తమ్ముడు వీడియో నన్ను తీయొద్దని ఆట పట్టిస్తున్నాడు చూడండి. ఈ ఫోటోలో అయితే నేను, మా చెల్లి, మా చిన్నమ్మగారు అమ్మాయిలు ఇద్దరు ఉన్నాము. మేము నలుగురు కలిసి ఫోటో దిగడం చాలా రేర్ అనేసి ఈ ఫోటో అయితే జ్ఞాపకంగా తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మా చెల్లి విజయనగరం ఉంటుంది. ఇద్దరు పిల్లలతో అంత దూరం జర్నీ చేసి ప్రతి ఫంక్షన్కి అయితే రాదు తను. అందుకనేసి అందరం కలిసి ఫొటోస్ అయితే తీయించుకున్నాము. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం తీయించుకున్న ఫొటోస్ వీడియోసే కదా జ్ఞాపకంగా ఉండేది. ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా ఇంకొక 2% ఛార్జింగ్ ఉండగా తీసుకున్నాం అనమాట. వీళ్ళందరూ కూడా డాడీ వాళ్ళ పెదనాన్న, చిన్నాన్న కూతుర్లు, కోడళ్ళు, నాకు అత్తయ్యలు, పెద్దమ్మలు, చిన్నమ్మలు అవుతారు. వీళ్ళందరూ కూడా మా ఇంటికి చాలా రోజుల తర్వాత అయితే వచ్చారు. మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఈయన మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లెలు మరిది గారు. మా అత్తగారు వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు, అందులో ఒక చెల్లెలు మరిది గారు అండి. ఈయన చాలా క్లోజ్గా ఉంటారు మా అత్తయ్య గారు వాళ్ళతోటి. వీళ్ళందరూ కలిసారంటే చాలా సరదాగా ఉంటారండి మా అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా. ఈ క్లిప్లో అయితే మా చిన్నానమ్మ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆడపడుచు, మేమందరం కూడా చాలా క్లోజ్గా ఉంటామండి. ఇవిడైతే మా చిన్నత్తయ్య గారు వాళ్ళ వేయపురాలు.
ఇక్కడైతే మా బంధువులందరూ కూర్చుని ఉన్నారు. మీ అందరూ ఒకసారి వీడియోలో పరిచయం చేశాను కదా వాళ్ళని, మళ్ళీ చేస్తే మీకు బోరింగ్గా ఉంటుందని నేను కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే పరిచయం చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా మా చింతాతయ్య గారి కోడళ్ళు కొడుకులు. పక్కన నుంచున్నది మా చింతాతయ్య గారు వాళ్ళ అమ్మాయి అండి. చిన్నప్పటి నుంచి కూడా చాలా అలవాటు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఆడపడుచులు కూడా చాలా అలవాటు. ఈ వీడియో క్లిప్లో అయితే మా చిన్నాన్న, మా అన్నయ్య గారు, మా తమ్ముడు అయితే ఓన్ బ్రదర్ అయితే వీడియో తీస్తున్నాడు. మా మామయ్య గారు అబ్బాయిలు అందరూ కూడా నుంచున్నారు. ఫంక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఆల్మోస్ట్ 3 అయింది ఇప్పుడు టైం అయితే. మ్యాక్సిమం చాలామంది వెళ్ళిపోయారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా పెద్దమ్మగారు అమ్మాయిలు, మా పిన్ని కోడలు, మా అమ్మమ్మ. ఇప్పుడైతే స్నాక్స్ టైం అనమాట. మా అత్తయ్య పుచ్చకాయ తీసుకొచ్చింది వస్తా అది అందరికీ కోసి ఇచ్చేస్తున్నారు. ఇక్కడైతే మా తోటికోడలు, పక్కనే మా చిన్న అత్తయ్య గారు అమ్మాయి, ఈ పక్కన అయితే మా అత్తయ్య గారు వాళ్ళ మరదల కోడలు, నాకు కూడా మరదలు అవుతుంది తిను. పక్కన మా వదిన గారు, ఈవిడ మా పెద్ద అత్తయ్య గారి కోడలు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫంక్షన్ అయిపోయాక ఖాళీగా కూర్చుని చూస్తున్నారు ఫంక్షన్ ఎలా జరిగింది, ఏంటి, ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు అనేది అయితే మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.